డీటెయిల్స్ చూస్తే వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో జనజీవన్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక వర్ష ప్రభావం మరో 2-3 రోజులు ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్ష ప్రభావంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక వర్షాలతో ఓర్వకల్లు పర్యటనను రద్దు చేసుకొని మరీ సమీక్షిస్తున్నారు. ప్రేమపట్నం మండలం జూపిడి గ్రామంలో వరద నీరు చేరింది. నేషనల్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తోంది. వర్ష ప్రభావంతో జనం ఇళ్లలోనే ఉండిపోయారు. కొన్ని చోట్ల బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇక వర్షాలపై మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో 3 రోజులు వర్షం ప్రభావం ఉండనుంది. అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తతో ఉంటే ప్రజలు ఇబ్బందులను తొలగించొచ్చు. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించారన్నారు. పట్టణ ప్రాంతంలో రోడ్లపై భారీ స్థాయిలో నీరు చేరి ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోందని, పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలు, వరదల వల్ల తాగునీరు, ఆహారం కలుషితమయ్యే అవకాశం ఎక్కువ ఉందన్న సీఎం. అల్లూరు జిల్లాలో కలుషిత ఆహారం ఘటన జరిగిందని, బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాలన్నారు. కలుషిత ఆహారం ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. ఏజెన్సీలో జ్వరాల బారిన పడిన గిరిజనులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ఇక ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దన్న సీఎం. వాట్సాప్ గ్రూపుల ద్వారా వివిధ శాఖల అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుకొని సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో డ్రోన్లు వంటి టెక్నాలజీ వాడాలని, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై సమాచారం ఇవ్వాలన్నారు. భారీ వర్షాలు, వరదలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్ పంపించాలన్నారు. ఇక విపత్తు వచ్చిన సమయంలో ప్రభుత్వం తమకు ఆదుకుంటుందనే నమ్మకం వారికి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులో నీటి నిల్వలను నిరంతరం మానిటర్ చేయాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధులు విడుదల కోసం ఆదేశాలు ఇచ్చారు. ప్రాజెక్టుల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్న సీఎం. అధికారులు బాధ్యతగా ఉండాలని తేల్చి చెప్పారు. రైట్, ఇక వెదర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. సంజన, ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ లో వర్షపాతం నమోదు ఎక్కువగా అవుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు అటు మంత్రులతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఏదైతే మరి నిన్నటి నుండి భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కూడా అటు అధికారులను అలర్ట్ చేశారు. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో ఎప్పటికప్పుడు కూడా రివ్యూ నిర్వహిస్తున్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అటు జిల్లా కలెక్టర్లకి, ఎంఆర్ఓలకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఎన్డీఆర్ సిబ్బంది కూడా అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు జారీ చేశారు. అటు రెవెన్యూ శాఖ మంత్రి, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి మంత్రులు కూడా చాలా అలర్ట్ గా ఉండాలన్నారు. ఎందుకు ఏదైతే మరి లోతట్టు ప్రాంతాలకు సంబంధించి చెరువులు, వాగులు పూర్తిగా నిండినటువంటి నేపథ్యంలో అటు జలవనరుల శాఖ మంత్రికి కూడా చాలా క్లియర్ కట్ గా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. ఏదైతే మరి ఆయకట్టుకు సంబంధించినటువంటి నిండిన ఎప్పటికప్పుడు కూడా వరద నీరును అంచనా వేసి మరి విడుదల చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అటు టెలికాన్ఫరెన్స్ చేశారు. ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి అనేక వరదల ప్రాంతం అటు కృష్ణా జిల్లాకు కూడా పూర్తిగా కూడా ట్రాఫిక్ ఆగిపోయినటువంటి పరిస్థితి. కొన్ని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో కూడా ట్రాఫిక్ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యను కూడా మరి మళ్లించే విధంగా కూడా అటు పోలీస్ శాఖకి ముఖ్యమంత్రి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ రోజు ఆ పర్యటన ఉన్నటువంటి ముఖ్యమంత్రికి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో పర్యటన కూడా
రద్దు చేసుకున్నారు. అటు సెక్రటరియట్ అటు క్యాంప్ కార్యాలయం నుంచి కూడా ఆయన ఆ అధికారులకి ఎప్పటికప్పుడు అటు హెల్త్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో గాని అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నారు. అటు జిల్లా కలెక్టర్లు ఆ క్షేత్ర స్థాయిలో ప్రజలకి అవసరాలను బట్టి కూడా అటు ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా ప్రభుత్వం పైన ఒక నమ్మకాన్ని కల్పించాలి. ఇలాంటి వరదలు విపత్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రజలకి ఒక నమ్మకాన్ని కల్పించాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ఆయన మాట్లాడినటువంటి మాటల్లో చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గతంలో వచ్చినటువంటి అనేక వరదలు గాని తుఫానులు అంచనా వేస్తూ కూడా మరి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు కూడా అటు రెవెన్యూ క్యాంప్ కార్యాలయాలకు కూడా తెలియజేస్తున్నారు. మరి ఇవాళ రేపు 2 రోజుల పాటు వర్షపాతం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అటు అధికారులు చాలా అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు జ్వరాల సీజన్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు హాస్పిటల్స్ కి సంబంధించినటువంటి డాక్టర్స్ ను కూడా అటు డిఎంఎన్హెచ్ఓస్ కానీ అదేవిధంగా డీసీలు జిల్లా డీసీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అధికారులతో కూడా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. ప్రతి జిల్లాకు సంబంధించి 26 జిల్లాలకు సంబంధించినటువంటి డిఎంఎన్హెచ్ఓలు అటు డీసీలతో కూడా టచ్ లో ఉన్నారు. అటు ఏపీవీపీ కమిషనర్ తో పాటు అదేవిధంగా ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ తో పాటు అటు ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా సీజన్ జ్వరాలు ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటిపైన చాలా వైద్య శాఖ అధికారులు కూడా మరి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు ఎడతెరిపి లేని వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అటు స్కూల్స్ కి కాలేజీలకి సెలవులు ప్రకటించారు. అటు లోతట్టు ప్రాంతాలకి ఎక్కడ కూడా మరి బయటికి రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా అటు మత్స్యకార సంబంధించినటువంటి చేపల వేటకెళ్లే వాళ్ళని కూడా ముందస్తుగా కూడా రెడ్ అలర్ట్ చేశారు. ఎక్కడ కూడా చేపల వేటకు వెళ్లరాదంటూ కూడా మరి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులని జిల్లా కలెక్టర్లని ఎప్పటికప్పుడు జిల్లాలకు సంబంధించినటువంటి వరదకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఎప్పటికప్పుడు అటు క్యాంప్ కార్యాలయానికి తెలియచేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అటు ఏదైతే మరి తాగునీరు సమస్య ఎక్కువగా ఇప్పుడు ఎక్కువ సీజన్ జ్వరాలు ఉన్నటువంటి నేపథ్యంలో తాగునీరు కలుషితం అవ్వకుండా కూడా చాలా అలర్ట్ గా ఉండాలంటూ కూడా అధికారులకి తెలియజేశారు. అటు పంచాయతీరాజ్ సంబంధించినటువంటి అధికారులు కానీ మున్సిపల్ శాఖ అధికారులు కూడా మరి ఎక్కడ కూడా వర్షపాతం కలుషితం అమ్మకుండా కూడా తాగునీరుని చాలా ఇబ్బంది లేకుండా ప్రజలకి చూడాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ. ఇవాళ రేపు చాలా కీలకంగా ఉండేటువంటి ఉంది. వర్షం వలన ఎక్కడ మరి ఈ ప్రమాదం జరిగిద్దంటూ కూడా అటు అధికారులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అటు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అదేవిధంగా మంత్రి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ అదేవిధంగా అటు ఇరిగేషన్ సంబంధించినటువంటి మంత్రులు కూడా అటు సమస్యల పైన ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ కూడా ఆ సమస్యల్ని పరిష్కార మార్గంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ రేపు 2 రోజుల పాటు ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అటు నిత్యావసర సరుకుల వ్యవహారం కానీ మంచినీటి వ్యవహారం కానీ ఆ లోతట్టు ప్రాంతాలని జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు చాలా అలర్ట్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. సంజన. ఎస్ రమేష్, అయితే ఇటు వర్ష ప్రభావంపై అంటే వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు రమేష్? ఎస్ సంజన, ఏదైతే మరి ఇవాళ రేపు వాయుగుండం వ్యాపించినటువంటి నేపథ్యంలో ఇవాళ రేపు 2 రోజుల పాటు వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు ప్రతి మండలానికి సంబంధించి ఎంఆర్ఓ కార్యాలయానికి ఎప్పటికప్పుడు ఆ వాతావరణ శాఖ సమాచారం అందిస్తుంది. ఎంత మేరకు ఏ జిల్లాలో వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది, ఎలాంటి ప్రమాదాలు హెచ్చరికలు ఉండేటువంటి అవకాశం ఉంది, వీటన్నిటి కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రతి మండలానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ కార్యాలయంలో ఒక సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. వారికి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి శాఖ నుంచి కూడా ఎప్పటికప్పుడు అయితే సమాచారం అందుతుంది. దాని ప్రకారమే అటు జిల్లా కలెక్టర్లు కింద స్థాయి అధికారులు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సంజన. Right, thank you for the updates, Ramesh.